అన్నంలోకైనా, చపాతీలోకైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే కర్రీ ఏమన్నా ఉందంటే గుమ్మడికాయ కూరండి. వెజ్ కర్రీస్‌లో ఈ కూర మాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇది చాలా సింపుల్ చేసుకోవటం కూడా. కొంచెం తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. కొంతమంది వేయకుండా కూడా చేసుకుంటారు. అయితే నేను కొద్దిగా వేసి ఉల్లిపాయ వేసుకొని దాంతో పాటు కొద్దిగా ఈ ముక్కలు పెద్ద సైజులో కట్ చేసుకున్నా కూడా బానే ఉంటాయండి. మా అమ్మమ్మ అయితే చాలా పెద్ద సైజులో కట్ చేసేది. ఇవి నేను మీడియం సైజులో కట్ చేసి ఇట్లా మొత్తం మగ్గిన తర్వాత మూత పెడితే ఈజీగా మగ్గిపోతుంది. కానీ గుమ్మడికాయ కూరలో చాలా అపోహలు ఉన్నాయండి తింటే. ఎందుకంటే నడుము నొప్పి వస్తదని, కాళ్ళు నొప్పులొస్తాయి, వాతం చేస్తదని. కానీ అవన్నీ వాస్తవాలు కాదండి. చాలా చాలా మంచిది. విటమిన్ ఏ, ఈతో పాటు ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. మెగ్నీషియం, కాల్షియం కూడా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ ఏమనుందంటే గుమ్మడికాయ కూర. ఫైనల్‌గా దించుకునేటప్పుడు కొత్తిమీరతో పాటు కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఆ స్వీట్‌నెస్ అనేది ఆ కర్రీని ఇంకా మంచిగా ఎన్హాన్స్ చేస్తుందనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. ఇంతకు మీరు ఏం కూర చేశారు ఇవాళ?